హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికా కన్స్ట్రక్షన్స్. ఇది మన బీబీఎస్ క్లాస్ 3 అనమాట. నేను క్లాస్ 1లో క్లాస్ 2లో ఏమేమి చెప్పానో మీరు ఒకసారి చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి అవన్నీ త్వరగా చూడండి. మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను బీబీఎస్లో కంప్లీట్ నాలెడ్జ్, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా చెప్తున్నాను. సో ఈరోజు మనం క్లాస్ 3లో ఏం చెప్పుకుందాం అంటే, బేసిక్గా ఎక్సెల్ ఫార్మాట్లో ఇప్పుడు ఎంత నేర్చుకున్నా, ఫుటింగ్ ఎలా తీయాలి, కాలం ఎలా తీయాలని ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా మీరు ఎక్సెల్ ఫార్మాట్ నేర్చుకుంటే మీకు ఒక బెటర్ ఐడియా వస్తుంది. మీరు క్యూఎస్లో మీరు బాగా నేర్చుకుంటారనమాట. సో నేను ఇప్పుడు మీకు ఎక్సెల్ ఫార్మాట్ని చూపిద్దామని ఈ క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకే, సో ఏ ఎక్సెల్ ఫార్మాట్ అయినా ఫస్ట్ మనం సమ్మరీ షీట్ పెట్టుకోవాలి. సమ్మరీ షీట్లో మనకి ఆ ప్రాజెక్ట్కి తగ్గ ప్రతిదీ ఉండాలన్నమాట. అంటే ఏమి ఉండాలి, ఇప్పుడు మీరు చూస్తున్నారా సమ్మరీ షీట్ కూడా ఇది ఒక ఫార్మాట్ మాత్రమే. మీరు కావాలనుకుంటే మీకు మీ స్టైల్లో ఇంకెవరన్నా ఏదైనా ఫార్మాట్స్ ఇచ్చుంటే అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఇది ఒక ఫార్మాట్. ఓకే, సో బిల్డింగ్ వచ్చేసి కమర్షియల్ బిల్డింగ్ బేస్మెంట్ గ్రౌండ్ +3. ఓకే, ఇన్ కేస్ కమర్షియల్ బిల్డింగ్ డబుల్ బేస్మెంట్ అయితే B2 గ్రౌండ్ +3 గ్రౌండ్ +7 అలా ఏదైతే అలా పెట్టుకుంటాం అనమాట. రీఇన్ఫోర్స్మెంట్ షీట్ అర్థమైంది కదా. ఇక్కడ సీరియల్ నెంబర్, డిస్క్రిప్షన్, యూనిట్ అంటే మెట్రిక్ టన్స్ అయితే మెట్రిక్ టన్స్, తర్వాత టోటల్ కటింగ్ లెంత్ ఇన్ మీటర్స్ అని పెట్టాము. యాక్చువల్గా ఇది టోటల్ లెంత్ ఇన్ మీటర్స్ కాదు, ఇది వచ్చేసి టోటల్ డయా రీఇన్ఫోర్స్మెంట్ అనమాట. అంటే సమ్మరీ ఆఫ్ డయా రీఇన్ఫోర్స్మెంట్స్ ఇన్ వెయిట్స్ ఇన్ మెట్రిక్ టన్స్ అనమాట. ఇది టోటల్ క్వాంటిటీ. ఓకే, ఇవి వచ్చేసి ఒక్కొక్క ఎక్సెల్లో మనం లింక్స్ అప్ చేసి ఉంటాము. ఇప్పుడు ఈ లింక్ అప్ చేయడం అంటే ఏం లేదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఈక్వల్ అని ప్రెస్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇంకో దాంట్లో బేస్మెంట్ రాఫ్ట్ అండ్ ఫుటింగ్స్ అని చెప్పేసి దీంట్లో నేను లాస్ట్లో ఇక్కడ ఒక షీట్ పెడతాను. ఓకే, దీన్ని కొట్టి మనం ట్యాబ్ కొడితే ఓకే అక్కడ లింక్ ఫామ్ అయ్యిద్ది. అట్లా ప్రతిదీ లింక్ చేశాను. ఈ లాస్ట్లో ఏదైతే టోటల్ క్వాంటిటీ ఉందో అది ఈ యొక్క సమ్ అనమాట. టోటల్ క్వాంటిటీ మీకు ఆ ఫార్ములా కనిపిస్తుంది కదా, ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని పెట్టి ఇక్కడ మీరు ఇన్ కేస్ చూడాలనుకుంటే ఇప్పుడు చూడండి నేను పెడతాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ కొట్టి ఇదంతా డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ కొట్టి మళ్ళీ బ్రాకెట్ని క్లోజ్ చేసి ట్యాబ్ కొడితే వస్తుంది. ఓకే, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఎక్సెల్ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ ఇది నేను మీకు నార్మల్గా చూపిస్తాను. ఆ తర్వాత ఫుటింగ్ టు బేస్మెంట్ లెవెల్ కాలం లిఫ్ట్ అప్ టు 97 + LD. అంటే ఇది ఏం చేస్తామంటే మనం ఏదైతే ప్లింత్ బీమ్ లెవెల్ ఉందో ఆ లెవెల్ దా తీసుకుంటాం. ఆ తర్వాత బేస్మెంట్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్కి, తర్వాత రిటైనింగ్ వాల్, తర్వాత బేస్మెంట్ డ్రైన్